అంటారు ప్రధాని గారి అపాయింట్మెంట్ కూడా మీకు దొరకదు అని చెప్పేసి రకరకాలుగా. సో ఇప్పుడు స్వయంగా ఆయనే వచ్చి ఆయన ఇంటికి రావడం జరుగుతుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు ట్రోల్ చేసే వాళ్ళకి? కొంతమంది పనికి మాలిన అదవులు, అట్లాగే సింగిల్ అని ఏడ్చే అదవులు మరి ఏడపోయారో ఏడమయమైపోయారో నాకు అర్థం కాదు. పక్కన తమిళనాడు హీరో ఆయన పాపం కష్టపడ్డాడు, 10 ఏళ్ళు చూసాడు కష్టం అన్ని, ఆయన బాధపడి సింగిల్ ఎన్నో బాధలు పెట్టినా కానీ వచ్చాడు, గెలిచాడు. ఆయనకి ఎప్పుడు ఏం అవసరమైంది? అందరిని కలుపుకునే అవసరమైంది. ఆయనతో ఈయన ఎందుకు పోల్చుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అదే బాధేసింది. అందుకే నేను కూడా తిట్టా, ఆయనతో ఈయనకి పోలిక లేదురా బాబు అని చెప్పా. పిఎం వెళ్తాడా వాళ్ళ ఇంటికి? పిఎం సార్ వాళ్ళ ఇంటికి వెళ్తాడా? వెళ్తాడా? మరి ఏ హీరో ఇంటికైనా ఇప్పుడు దాకా ఒక పిఎం లెవెల్లో ఉన్న వాళ్ళు వెళ్ళారా? ఇందిరాగాంధీ దగ్గర నుంచి. మరి అది అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఎలాంటోడో ఏంటో అనేది సొసైటీకి ఈ రోజు తెలిసిందని అందరూ అనుకుంటున్నారు కాబట్టి నోట్లోంచి మాటలు రావట్లా. అది ఉంది డైమండ్ రాణి ఏందో ఉంది, డైమండ్ రాణి అన్న పేరేందో ఉందన్న నోటి దగ్గర కదా, ఏందో లేపంట. ఏం మాట? ఒక మీడియాకి వెళ్ళే ఇంటర్వ్యూకి మర్యాదగా మాట్లాడతాం అనేది ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఇట్లాంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించేది అది బాధేస్తుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి బూతులు పేర్చి మొత్తాన్ని తరిమి కొడితే ఆయనకు ఒక లైఫ్ అనేది ఉంటదని మేము అనుకుంటాం. అన్న ఇలాంటి సందర్భాలు ఎన్ని చూస్తున్నా కూడా, ఎన్ని మంచి పనులు చేస్తున్నా కూడా మళ్ళీ ఎందుకు ఆయన గురించి తప్పుగా మాట్లాడతారు? మనకు ఒక మగంగా మంచిదే అనుకోవాలి. పనికిరాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి చూస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళకి ఎలా మనం సెటైర్లు వేయాలా అలాగే వాళ్ళు మాట్లాడేది పూర్తిగా మాట్లాడితే బాగుండేది. 9 తర్వాత 8 అంటారు. ఇంకేం మాట్లాడతాం వాళ్ళ గురించి మనం? రాజధాని ఏంటంటే అది ఇది ఒకటే అంటుంది, మావి గన్ను అమరావతి ఒకటే అంటుంది. అవి రెండు ఒకటేగా అంటుంది. అక్కడ ఉంటావు ఎక్కడ ఉంటావు అంటే అవి రెండు ఒకటే అంటుంది. మరి ఏమనాలి? మరి ఇట్లాంటి వీడియోలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారో లేదో అని బాధ వస్తుంది మాకు కూడా. మరి ఏం మాట్లాడతాం అట్లా?